नमः वागीशाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यं नत्वा कृतकृत्या सुस्तन्नमामि गजाननं शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये शारदा शारदाम्भोजवदनावदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिं क्रियात् गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे मालां कुण्डीं चडमरुं शूलं शङ्खं सुदर्शनं दधानं भक्तवरदं दत्तात्रेयं नमाम्यहं काषाय वस्त्रं करदण्डधारिणं कमण्डलुं पद्मकरेण शङ्खं चक्रं गदाभूषितभूषणाढ्यं श्रीपादराजं शरणं प्रपद्ये जितेन्द्रियगणाग्रणीरभिरतपरे ब्रह्मणि कलौ श्रुतिपधावने अत्रितनयो अवतीर्णत्वयं करात्तस्सुकमण्डलो कुमतखण्डने दण्डभृत् परप्रणतवत्सलो जयति वासुदेवो गुरुः वासुदेवसरस्वत्यै भक्तानां कामधेनवे दत्तात्रेय अवताराय टेम्बे स्वामिन्नमोऽस्तु ते नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करं सदात्मध्याननिरतं विषयेभ्यः परामुखं नौमि शास्त्रेषु निष्णातं चन्द्रशेखरभारती विवेकिनं महाप्रज्ञं धैर्योदार्यक्षमानिधिं सदाभिनवपूर्वन्तं विद्यातीर्थगुरुं भजे अज्ञानां जाह्नवीतीर्थं विद्यातीर्थं विवेकिनां सर्वेषां सुखदं तीर्थं भारतीतीर्थमाश्रये विद्याविनयसम्पन्नं वीतरागं विवेकिनं वन्दे वेदान्ततत्त्वज्ञं विधुशेखरभारती सर्वचैतन्यरूपां ताम् आद्यां विद्यां च धीमहि बुद्धिं ज्ञानः प्रचोदयात् सभाये नमः దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ ఉభయ జగద్గురువుల యొక్క పరిపూర్ణ అనుగ్రహ ఆశీస్సులతో భాగ్యనగరంలో వెంచేసి ఉన్నటువంటి నల్లకుంట శంకరమఠంలో శక్తి గణపతి నవరాత్రుల్లో భాగంగా గత 5 రోజులుగా గణేశ వైభవాన్ని ప్రవచన రూపంలో తెలియజేస్తున్నాం. ఈరోజు 6వ రోజు సంకష్టహర చతుర్థికి సంబంధించినటువంటి వివరాలు చెప్తూ అంగారక చతుర్థి అంటే మంగళవారం నాడు కృష్ణపక్ష చతుర్థి నాడు మంగళవారం కనుక వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. ఈ పేరు రావడానికి గల కారణాన్ని నిన్న కొంతవరకు తెలుసుకున్నాం. భరద్వాజుడు అనేటువంటి మహాముని ఒకానొక సందర్భంలో దేవలోకంలో ఉన్న సందర్భంలో మంచి నియమనిష్టలతో ఉండేటువంటి అతను దేవలోకం నుంచి నదీ తీరానికి వచ్చి అనుష్ఠానం చేస్తున్న సందర్భంలో అప్సరస అతి సౌందర్యరాశి అయినటువంటి అప్సరస వచ్చి అతని ఎదురుగా హావభావాల్ని ప్రదర్శించడం వల్ల భరద్వాజ మహర్షి యొక్క తేజస్సు పతనమైంది. ఆ తేజస్సు భూమిలో ఒక బొరియలో అంటే భూమిలో ఉండేటువంటి ఒక చిన్న రంధ్రంలో కలుగులో పడిందిట. దాన్ని భూదేవి ధరించింది. ఆ భూదేవి అనుగ్రహంతో ఆ భరద్వాజ మహర్షి యొక్క తేజస్సుతో జపాకుసుమం అంటే మందార పువ్వు లాంటి వర్ణం కలిగినటువంటి ఒక పిల్లవాడు కలిగాడు. పుడుతూనే ఎర్రటి శరీరంట. ఆ ఎర్రటి శరీరంతో పుట్టాడు. అతన్ని భూదేవి పెంచి 7 సంవత్సరాల వరకు వయసు వచ్చే వరకు అతన్ని చక్కగా పెంచి ఆ తర్వాత ఒకానొక సందర్భంలో పిల్లవాడు అడిగితే, అమ్మా నేను ఎవరిని, నా తండ్రి ఎవరు, తండ్రి దగ్గరికి తీసుకెళ్ళవలసిందంటే భరద్వాజ మహాముని దగ్గరికి ఆ భూదేవి వసుంధరాదేవి తీసుకువెళ్ళి, నాయన నువ్వు భరద్వాజముని యొక్క కుమారుడివి, అతని యొక్క తేజో అంశ సంభూతుడివి అని చెప్పి భరద్వాజుడికి అప్పచెప్తే భరద్వాజుడు ఆ పిల్లవాడిని తీసుకొని పెంచుకొని ఉపనయనాది సంస్కారాలు చేసి ఆ తర్వాత చక్కగా వేదాధ్యయనం కూడా చేయించి గణేశ మహామంత్రాన్ని ఉపదేశించాడు. గణేశ మహామంత్రాన్ని ఉపదేశించి, నువ్వు భగవంతుడి యొక్క అనుగ్రహంతో అనుకోకుండా జన్మించావు గనక నీకు గణేశుడి యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. అయితే నువ్వు దీర్ఘకాలం గణపతి గురించి తపస్సు చేయవలసి ఉంటుంది, ఇది నా ఆజ్ఞ అని భరద్వాజ మహర్షి చెప్పారట. ఆ తండ్రి యొక్క ఆజ్ఞను తీసుకున్నటువంటి ఆ పిల్లవాడు నిరాహారుడై
1000 సంవత్సరాలు కఠోరమైనటువంటి తపస్సు చేశాడు. ఆ తపస్సు చేస్తున్నటువంటి 1000 సంవత్సరాలు కూడా పూర్తిగా ఆ గణపతి యొక్క మహామంత్రాన్నే అనుసంధానం చేస్తున్నాడు. గణపతి మహామంత్రాన్నే తలుచుకుంటూ పరమాత్మ యొక్క పూజ చేస్తున్నాడు. ఇట్లా తపస్సు పూర్తయిన తర్వాత మాఘమాసంలో బహుళపక్షంలో చంద్రోదయ సమయంలో చతుర్భుజుడైనటువంటి ఆ పరమాత్మ దర్శనమిచ్చారట. ఆ పరమాత్మ ఎదురుగా దర్శనమిస్తే ఆ పరమాత్మని వైరాగ్య భావనతో స్తోత్రం చేశాడు ఈ పిల్లవాడు. ఎదురుగా వచ్చినటువంటి పరమాత్మని స్తోత్రం చేస్తున్నాడు. నమస్తే విఘ్ననాశాయ నమస్తే విఘ్నకారిణే సురాసురాణం ఈశానాం సర్వశక్త్యు ఉపబృంహతే నిరామయాయ నిత్యాయ నిర్గుణాయ గుణచ్చిదే నమో బ్రహ్మవిదాం శ్రేష్ఠ స్థితి సంహారకారిణే. సృష్టి స్థితి లయాత్మకమైనటువంటి త్రిగుణాత్మకమైనటువంటి త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపంగా ఆ భౌముడు అనేటువంటి అతను భరద్వాజ మహర్షి యొక్క కుమారుడు స్తోత్రం చేశాడు. నమస్తే జగదాధార నమస్త్రైలోక్యపాలక బ్రహ్మాదయే బ్రహ్మవిదే బ్రహ్మణే బ్రహ్మరూపిణే. పరబ్రహ్మస్వరూపంగా గణపతిని స్తోత్రం చేశాడు. లక్ష్యాలక్ష్య స్వరూపాయ దుర్లక్షచ్చిదే నమః. జీవుల్లో ఉండేటువంటి దుర్లక్షణాలన్నీ కూడా ఛేదిస్తాట పరమాత్మ. గణపతిని ఉపాసిస్తే వచ్చే పరం ప్రయోజనం ఏంటంటే మనలో ఉండేటువంటి దుర్లక్షణాలు, చెడు భావాలు, చెడు ఆలోచనలు, చెడు విధానాలు, చెడు ఆచరణలు ఏవైతే ఉంటాయో దుర్లక్షణ చిదే నమః అని స్తోత్రం చేశాడు. నమశ్రీ గణనాథాయ పరేశాయ నమో నమః ఇది స్తుతః ప్రసన్నాత్మా పరాత్మా గజాననః ఉవాచ శ్లక్షయా వాచ బాలకం సంభాషయన్. ఈ విధంగా ఆ మునికుమారుడు, ఆ ఋషికుమారుడు భరద్వాజ మహర్షి యొక్క కుమారుడైనటువంటి భౌముడు స్తోత్రం చేయగా ఆ స్తోత్రాన్ని విన్నటువంటి గజాననుడు చాలా సంతోషపడి ఆనందంతో తవ ఉగ్ర తపసా తుష్టో భక్త్యా స్తుత్యా అనయాపిచ. నాయన ఓ భౌమ, నువ్వు అనేకంగా నన్ను స్తోత్రం చేసినటువంటి పద్ధతి, నువ్వు చేసినటువంటి జపము తపస్సు, 1000 సంవత్సరాలు నువ్వు చేసిన తపస్సు నాకు చాలా సంతోషం అనిపించింది. బాలవావేపి ధైర్యాత్తే దదామి వాంఛితాన్ వరాన్. చిన్నపిల్లవాడిగా నువ్వు తపస్సు ప్రారంభించావు. ఏవముక్తో భూమిపుత్రో వచూచేతం గజానన. ఈ విధంగా భూమిపుత్రుడు అంటే వసుంధరాదేవి యొక్క భూమి యొక్క కుమారుడైనటువంటి భౌముడు, అంటే భూమి సంబంధంగా పుట్టాడు కనుక భౌముడు అన్నారు. ఆ భరద్వాజ మహాముని యొక్క కుమారుడైనటువంటి తేజోసంభూతుడైనటువంటి అతను గజాననుడితో ఈ విధంగా ప్రార్థిస్తున్నారు. ధన్యా జననమపి మే దర్శనాత్తే సురేశ. ఎవరి గురించి అయితే దీర్ఘకాలం నేను నామజపం చేస్తూ షడక్షరి మహామంత్రంతో నిన్ను ఉపాసిస్తున్నానో అటువంటి దివ్యమంగళమైనటువంటి నీ చతుర్భుజమైనటువంటి దివ్య రూపాన్ని నేను దర్శించాను. ఇది దుర్లభమైనటువంటి దర్శనం. దర్శనాత్తే సురేష ధన్యం జ్ఞానం కులమపి భో. నా వంశం కూడా తరించింది, నా జన్మ తరించింది అని ఈ విధంగా అతను గణపతిని ప్రార్థించాడు. నీ దర్శనం నాకు దుర్లభమైనప్పటికి కూడా సులభంగా దొరికింది. నీ దివ్య దర్శనం చేత నా ఆనందము హద్దులు లేకుండా అయిపోయింది. సర్వ సంకష్టాలని హరించేటువంటి నీ యొక్క దర్శనము నాకు చాలా గొప్పగా ఉంది. అందుట్లో ఈరోజు మాఘమాసంలో కృష్ణపక్షంలో చతుర్థి రోజున నీ దర్శనం అవ్వడం నాకు చాలా అదృష్టంగా, నా వ్రతానికి ఫలంగా భావన చేస్తున్నాను అంటే ఆ గణపతి ఆ పిల్లవాడితో మాట్లాడుతున్నాడు. నాయన భూమితనయ, రక్తవర్ణంతో నువ్వు ఉండడం వల్ల నిన్ను అంగారకుడు అని పిలుస్తారు. రక్తవర్ణంతో పుట్టాడు భూమి నందనుడు. అంగారకుడిగా నిన్ను లోకంలో పిలువబడతారు. నిన్ను మంగళుడు అని కూడా అంటారు, భౌముడు అంటారు. భూమికి సంబంధంగా ఉన్నాడు కనుక భౌముడు అంటారు. మంగళవారం రోజున మంగళప్రదుడుగా జన్మించారు కనుక మంగళుడు అంటారు. అంగారకుడు అనేటువంటి పేరుతో కూడా నీకు వ్యవహరిస్తారు. నువ్వు నన్ను స్తోత్రం చేసి నన్ను దర్శించిన రోజు అంగారక చతుర్థి అయింది కనుక ఈ రోజు నుంచి ఎవరైతే అంగారక చతుర్థి రోజున నన్ను అనుష్ఠిస్తారో, నా వ్రతం చేస్తారో, 1 సంవత్సరం పాటు ఎవరైతే ఈ అంగారక చతుర్థితో ప్రారంభించి నా వ్రతాన్ని చేస్తారో వాళ్ళ యొక్క సర్వ సంకష్టాలని నేను హరిస్తాను, తొలగింపజేస్తాను. వారికి కలిగేటువంటి పుణ్యము లోకంలో ఏ ఇతర వ్రతాల వల్ల, తపస్సు వల్ల, ఉపాసనల వల్ల, ఉపవాసాల వల్ల కలగదు. కనుక అంగారక చతుర్థి వ్రత ఆచరణ చాలా గొప్పది నాయన. నువ్వు ఈ అంగారక చతుర్థి రోజున నన్ను దర్శించి దీర్ఘకాలం నా యొక్క నామాన్ని జపించడం వల్ల నువ్వు భవిష్యత్తులో అంగార దేశానికి రాజు అవుతావు పొమ్మన్నాడు.
అవంతి దేశానికి రాజు అవుతావు, చక్రవర్తి అవుతావు, వెళ్ళమన్నారు. ఈ విధంగా కృష్ణ అంగారక చతుర్థి అంటారు. కృష్ణపక్షంలో మంగళవారం నాడు వచ్చేటువంటి చతుర్థిని ప్రతి మాసంలో అప్పుడప్పుడు వస్తుంది. మంగళవారంతో కలిసినటువంటి చతుర్థి చాలా అరుదుగా వస్తుంది. అట్లా వచ్చిన దాన్ని కృష్ణ అంగారక చతుర్థి అంటారు. సంకష్ట చతుర్థుల్లో కృష్ణ అంగారక చతుర్థి చాలా శ్రేష్టమైనది. ఇది సకల అభీష్టప్రదమైనదిగా భావన చెయ్యాలి. గణేశుడు ఈ విధంగా ఆ పిల్లవాడిని భౌముణ్ణి ఆశీర్వదించి అంతర్ధానం చెందారు. ఆ తర్వాత తనకి స్వప్నంలో కాకుండా యథార్థంగా తన యొక్క నేత్రాలకి భౌతికంగా కనబడ్డటువంటి గణపతిని తలుచుకుంటూ సంతుష్ట మనస్సు కలిగినటువంటి ఆ భౌముడు వెంటనే మంగళమూర్తి అనేటువంటి పేరుతో ఒక విగ్రహాన్ని స్థాపించాడు. మంగళుడు కనుక మంగళమూర్తి అనేటువంటి పేరుతో ఒక గణపతి దేవాలయాన్ని స్థాపన చేశాడు. కోరిన కోరికలన్నీ తీర్చేటువంటి ఆ భగవంతుడికి కామదాతృ క్షేత్రం అనేటువంటి పేరుతో మంగళమూర్తిగా ఆ వినాయకుడిని స్థాపించాడు భౌముడు. ఈ విధంగా చెప్తున్నారు వ్యాస భగవానుడు. ఇక్కడ చెప్తున్నారు ఇది గణేశ పురాణంలో ఉపపురాణంలో ఉండేటువంటి వృత్తాంతం. ఈ క్షేత్రంలో ఎవరైతే ఈ కామదాతృ క్షేత్రంలో ఎవరైతే అనుష్ఠానం కానీ పూజ కానీ దర్శనం కానీ జపం కానీ చేస్తారో వాళ్ళకి మళ్ళీ ఇంకొక జన్మ ఉండదు. జన్మరాహిత్యానికి కూడా కారణమవుతుంది. ఉత్తమమైనటువంటి జీవితాన్ని పొందుతారు. ఎక్కడా కూడా అవమానాలు లేకుండా ఉంటారట. అంతేకాకుండా ఉన్నంతకాలం భోగభాగ్యాలతో జీవించి శరీరం వదిలిన తర్వాత ఆ గణేశలోకానికి చేరుకుంటారు. ఈ అంగారక చతుర్థి రోజున ఈ క్షేత్రాన్ని దర్శించడం వల్ల మంగళవారం నాడు చవితి కలిసి వచ్చిన దాన్ని అంగారక చతుర్థి అని చెప్పి మళ్ళీ ఒకసారి గుర్తు చేశారు. ఈ విధంగా అంగారక చతుర్థి వ్రతాన్ని చెప్పారు. అయితే ఈ మంగళవారం నాడు పుట్టి భూసంబంధంగా పుట్టాడు కనుక లోకంలో అతనికి భౌముడు అనేటువంటి పేరు వచ్చిందని మరొక్కసారి వ్యాస భగవాను గుర్తు చేస్తున్నారు. ఈ కథని కార్తవీర్యుడు యొక్క తండ్రి అయినటువంటి కృతవర్మకి బ్రహ్మగారు ఉపదేశించినటువంటి కథ. ఈ అంగారక చతుర్థి వ్రతాన్ని ఉపదేశించిందే కార్తవీర్యార్జునుడి యొక్క తండ్రి అయినటువంటి కృతవర్మకి స్వయంగా బ్రహ్మగారు ఉపదేశించారు. ఇది ఎక్కడ అంటే పారినేర అనేటువంటి నగరంలో చింతామణి గణపతిగా కూడా అక్కడ ప్రసిద్ధంగా మనం గమనించవచ్చు. ప్రతిరోజు కూడా చంద్రోదయ సమయంలో ఈ క్షేత్రంలో అంటే నెలకొక్కసారి జరిగేటువంటిది కాకుండా ప్రతిరోజు కూడా ఎప్పుడైతే చంద్రోదయ సమయం అంటే సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత లేత చంద్రుడు వచ్చిన రోజున చంద్రోదయ సమయంలో కనుక ఎవరైతే ఉపాసిస్తారో ఈ గణపతి దగ్గర గరికల్ని సమర్పించి ఎవరైతే మొక్కుకుంటారో వారికి అనంతమైనటువంటి ఫలాలు వస్తాయి. ఎందుకంటే ప్రతిరోజు కూడా చంద్రోదయ సమయంలో అంటే ప్రదోషం అయిపోయిన తర్వాత చంద్రోదయ సమయంలో తిథి పట్టింపు వార పట్టింపు లేకుండా ప్రతిరోజు కూడా ఈ క్షేత్రంలో గంధర్వులు వచ్చి గణపతిని పూజించి వెళ్తారట. కనుక గంధర్వుల సాక్షిగా ఇక్కడ చేసేటువంటి వ్రతము సఫలమవుతుంది అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మగారు ఇంకా కథని కొనసాగిస్తున్నారు. మహారాజా, నేను ఒకానొక సందర్భంలో పరమేశ్వరుని దర్శించాలని చెప్పి ఎవరు బ్రహ్మగారు చెప్తున్నారు. నేను ఒకానొక సమయంలో పరమేశ్వరుని దర్శించాలని కోరిక కలిగి కైలాసానికి వెళ్ళాను. ఆ కైలాసానికి వెళితే నేను వెళ్ళి కూర్చోగానే బ్రహ్మగారు చెప్తున్నారండి కథ. అదే సమయంలో నారద యోగిందుల వారు వచ్చారట. ఎక్కడి నుంచో ముల్లోక సంచారాలు చేసేటువంటి నారద యోగిందుల వారు వచ్చారు. వస్తూ ఏం చేశాట, ఒక పండు తీసుకొచ్చాట. చాలా దుర్లభమైనటువంటి ఫలం ఒక పండుని చేతిలో పట్టుకొని వచ్చి శంకరుడికి ఇచ్చాట. మహాత్మా, లోకంలో నీకంటే గొప్ప వ్యక్తి ఎవరూ లేరు. ఈ ఫలాన్ని అపురూపమైనటువంటి ఫలాన్ని ఇది ఎక్కడా దొరకదు. అపురూపమైనటువంటి ఫలాన్ని నీకు ఇస్తున్నాను. నీ ఇష్టమైనటువంటి సంతానానికి నువ్వు ఇవ్వమని చెప్పాడు. అక్కడ ఆ సమయంలో సుబ్రహ్మణ్య స్వామి గణపతి ఇద్దరు ఉన్నారట. అన్నగారు గణపతి, తమ్ముడు సుబ్రహ్మణ్య స్వామి ఇద్దరు అక్కడ ఉన్నారట. అయితే శంకరుడు ఎవరికో ఇస్తే అయిపోయేది. నారదుడిని అడిగాట, ఇది తెచ్చిందే నువ్వు గనక ఎవరికి ఇవ్వాలో చెప్పవలసింది కదా నువ్వే. నాకు ఇద్దరు కుమారులు ఉన్నారు, గణపతి పెద్ద కొడుకు, చిన్న కొడుకు సుబ్రహ్మణ్య స్వామి. ఎవరికి ఇమ్మంటావంటే ఎప్పుడైనా ఏదైనా ముచ్చటగా ఇవ్వాలంటే చిన్నవాడికే ఇవ్వాలి, పెద్దవాడికి ఎప్పుడైనా ఇవ్వచ్చు. ఎందుకంటే ఈ పిల్లవాడు పుట్టడానికి ముందు ఆ పిల్లవాడికి ఏదో ఇచ్చుంటావుగా, కనుక ఇప్పుడు చిన్న పిల్లవాడికి ఇవ్వడం మంచిది కనుక అని చెప్పి గజానుడు సుబ్రహ్మణ్య స్వామికి ఇమ్మన్నారట నారద యోగిందుల వారు. నారద యోగిందుల వారు ఎప్పుడైతే ఇట్లా అన్నారో శంకరుడు బోళా శంకరుడు కదా, ఏం ఆలోచించలా. నారదుడికి ఉన్నన్ని వ్యూహాలు శంకరుడికి ఉండవు.
కనుక ఆయన ఇటువంటి విషయాలు ఆలోచించడు కనుక వెంటనే ఆ సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చేశారట, నాయన ఈ ఫలం తీసుకొని స్వీకరించవలసిందని. అయితే ఆ ఫలాన్ని స్వీకరించి సుబ్రహ్మణ్య స్వామి వెళ్ళిపోయాడు. గణపతికి ఎక్కడ లేని కోపం వచ్చిందట. కోపాన్ని నటించారని చెప్తున్నారు వ్యాస భగవానుడు. మహా ఉగ్ర రూపంలో ఆ నారదుల వారిని భయపెడుతున్నట్టుగా పెద్దగా ఎర్రగా కళ్ళు చేసి చూశాట. అప్పుడు ఎప్పుడైతే గణపతి రౌద్రమైనటువంటి ఆర్ద్ర నేత్రాలతో ఎర్రటి రక్తనేత్రాలతో చూశాడో ఆ నారద యోగిందుల వారు భయపడిపోయాట. ఏమిటిది, నాకు ఇంత ప్రమాదం జరిగింది, ఉత్తపుణ్యానికి దారంతట పోతూ నేను ఇంత పని చేయడం దేనికి, ఇచ్చేదేదో ఎక్కడో చాటుగా ఇచ్చుంటే బాగుండేది, ఇద్దరు పిల్లలు ఉన్నప్పుడు ఇవ్వడం అందులో తగాదా పెట్టినట్టు అయిందని బాధపడ్డాట. అదే సమయంలో తన పరివారంతో చంద్రభగవానుడు కూడా అక్కడికి వచ్చాట. ఈ చంద్రుడు అక్కడికి వచ్చే సమయానికి ఏం జరిగిందిట, గణపతి వికార రూపంలో ఉన్నట్ట. ఇది పరీక్షగా. మామూలుగా ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే, ప్రసన్న వదనంతో ఉంటాడు గణపతి. కానీ ఆ రోజు ఎప్పుడైతే తన తమ్ముడికి ఇమ్మని చెప్పి నారదుడు వంకపెట్టి చెప్పాడో దానివల్ల కొంచెం మనోవికారం కలిగిందిట. మనసు ఎప్పుడు వికారంగా ఏర్పడుతుందో మన ముఖం కూడా వికారంగా తయారవుతుంది. అందుకనే ప్రసన్నంగా ఉండాలి ఎప్పుడూ కూడా. ఎప్పుడైతే వికారమైనటువంటి మొహంతో అక్కడ ఉన్నాడో చంద్రుడు వచ్చి చూశాట. చంద్రుడు పెద్ద మంది మార్బలంతో వచ్చాడు. చూసి గజాననుడు కొంచెం వికృతంగా కనబడ్డాట. ఈ చూడ్డంలో కూడా చూపులో కూడా భేదాలు ఉంటాయి. నిజంగా గజాననుడు అట్లా ఉన్నాడో లేదో తెలియదు, కానీ ఈ చంద్రుడికి వక్రదృష్టి కలిగింది, ఆ బుద్ధి వంకరైంది. వెంటనే ఏం చేశాట, అతన్ని చూసి నవ్వాట, పరిహాసం చేశాట. ఇదే మొహం అయ్యా అన్నట్టుగా చూశాడు. ఇది గణపతికి పుండు మీద కారం జల్లినట్టుగా ఉంది. ఇప్పటికే కొంత సమయం ఒక సందర్భం, ఒక సంఘటన జరిగింది. దానికి ఏదో అంటారే, మొగుడు కొట్టినందుకు కాదు తోటి కోడలు చూసినందుకు బాధ అనిపించిందని. అట్లాగే తమ్ముడికి పండు ఇవ్వడం పెద్ద బాధ కాదు, ఆ చంద్రుడు తన్ని చూసి నవ్వడం అనేది కొంచెం బాధ అనిపించిందిరా. వెంటనే ఆ గజాననుడు చంద్రుడిని శపించేశాడు. మామూలుగా లోకల్లో మనం చంద్రుడికి శాపం అంటాం కదా, మనకది స్కాంద పురాణంలో ఉండే కథ, నీలాపనిందలకు సంబంధించిన కథ. అది గణపతి అదే పార్వతీదేవి శపించిందని. కానీ ఇక్కడ గణేష పురాణంలో చెప్పబడింది గణపతే స్వయంగా శపించినట్టుగా ఉంది చంద్రుడిని. తన్ని చూసి పరిహసించినటువంటి చంద్రభగవాను చూసి గజాననుడు శపించాడు. ఈ మూడు లోకాల్లో కూడా ఎవరి చేత కూడా నువ్వు చూడబడకుండుగాక, నీ పాడు మొహం చూసిన వాడికల్లా, ఎందుకంటే నా మొహం చూసి కదా నువ్వు నవ్వావు, నీది కూడా వికారమైనటువంటి రూపం వచ్చేస్తుంది. ఈ రోజు నుంచి నీకు వ్యాధిగ్రస్తుడిగా నువ్వు తయారవుతావు పొమ్మన్నావు. ఏదో తాత్కాలికంగా నేను వికారంగా పెడితే నన్ను అనుకున్నావు కదా, నన్ను చూసి పరిహసించావు. నీది వికారమైనటువంటి శరీరం, దేహం తయారయ్యేటట్టుగా నేను శపిస్తా. కనుక ఎవరైతే నిన్ను చూస్తారో వాళ్ళు మహాపాపాలను నెత్తిన కట్టుకుంటారు, పో నీ ఇష్టం అన్నాడు. ఇట్లా అనవసరంగా తలదూర్చి అందులో ప్రవేశించి అసందర్భంగా అక్కడికి వచ్చి శాపగ్రస్తుడైనటువంటి ఆ చంద్రుడు వెంటనే గణపతి యొక్క శాపం వల్ల మలిన మనస్కుడు, మలిన దేహుడయ్యాట. అతని మనస్సు మలినమైంది, శరీరం కూడా అత్యంత వికారంగా తయారైంది. నేను ఎంత తప్పు చేశానో, మహామూర్ఖుణ్ణి, పరమేశ్వరుడు యొక్క కుమారుడైనటువంటి సర్వ విఘ్నహరుడైనటువంటి ఆ గణపతి యొక్క అనుగ్రహం పొందవలసింది పోయి ఆగ్రహానికి కారణమయ్యా. దేవ పరిహాసము, పెద్దల్ని పరిహాసించడం అనేది చాలా ప్రమాదం. ఏం చెయ్యాలి? నా అజ్ఞానం వల్ల ఇది నాకు కలిగింది, ఏం చెయ్యాలి? ఈ వికారమైనటువంటి మొహంతో లోకంలో ఎవరికీ నా మొహం చూపించే అవకాశం లేదు. ఎవడైనా నా మొహం చూస్తే పాపం వస్తుందన్నారు, కానీ స్వయంగా నేనే ఎవరికి నా మొహం చూపించుకోలేకపోతున్నా, నాకు మొహం చెల్లడం లేదు. ఎప్పుడూ కూడా షోడశ కళాపూర్ణుట్ట చంద్రుడు, 16 కళలతో విలసిల్లేటువంటి చంద్రభగవానుడు మానసికమైనటువంటి బాధతో దేవతల దగ్గరికి వెళ్ళాట. దేవతల దగ్గరికి వెళ్ళి బాధపడ్డాడు. నా కర్మ ఇట్లా కాలింది, అనవసరంగా కైలాసానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి చూసి, అమ్మవారిని చూసి ఒక నమస్కారం పెట్టి తిరిగి వచ్చేయక మధ్యలో అనవసరంగా తిరిగాను, నాకు శాపం కలిగిందని తనకు కలిగినటువంటి శాపవృత్తాంతాన్నంతా కూడా దేవతలకి చెప్పాట. దేవతలు వెంటనే అయ్యయ్యో, ఎప్పుడూ కూడా నిన్ను చూస్తే చాలా హాయిగా మనసుకు ఎంతో ఆనందంగా ఉండేది, నిన్ను చూడడం వల్ల మనసు ఆహ్లాదం కలిగేది, అటువంటి నీకు ఈరోజు నిన్ను చూడడమే కష్టంగా ఉందని చెప్పి, ఇదంతా కూడా విధిలిఖితం. సృష్టి, భగవంతుడు నడిపించేటువంటి సృష్టిలో ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. త్రిమూర్తులకి ఆధారభూతమైనటువంటి పరబ్రహ్మ అయినటువంటి గణపతి. ఇక్కడ వ్యాస భగవానుడు గణేష పురాణంలో స్పష్టంగా అనేక సందర్భాల్లో చెప్తున్నారు, మనం ఏదో పార్వతీ పరమేశ్వరుల సంతానంగా మాత్రమే గణపతిని భావం చేయకూడదు. ఆయన పరబ్రహ్మ, అంటే
ఆయనే బ్రహ్మ, ఆయనే విష్ణువు, ఆయనే మహేశ్వరుడు, త్రిమూర్త్యాత్మకమైనటువంటి రూపం, త్రిగుణాత్మకమైనటువంటి రూపం. కనుక అపరాధం చేశావు, సరే ఏం చేస్తాను, మహాత్ములకు చేసిన అపరాధం నువ్వు బాధపడి చెప్పావు కనుక నీకు ఏదైనా ఉపాయం చెప్తామని చెప్పి వెంటనే ఆ గణపతిని ప్రార్థించడానికి బయలుదేరారు. వీళ్ళందరూ కూడా స్తోత్రం చేశారు. దేవతలందరూ కూడా పెద్దగా స్తోత్రం చేశారు. గణపతిని స్తోత్రం చేశాడు. శంకర భగవానుడు ఎట్లా అయితే సులభంగా స్తోత్రం చేస్తే తృప్తి పడతాడో అదేవిధంగా గణపతి కూడా తండ్రి యొక్క అంశ కదా, తండ్రి యొక్క అంశ వల్ల వచ్చాడు కనుక ప్రసన్నమైపోయాట. ప్రసన్న వదనం కలిగింది. దేవతలు స్తుతి చేస్తే ఆ గజముఖుడైనటువంటి గజాననుడు సకల అభీష్టాల్ని తీర్చాలటానికి అన్నట్టుగా కామిత ఫలప్రదాత అయినటువంటి ఆయన దరహాసం మందహాసం చేస్తూ చిరునవ్వుతో అందరినీ చూశాట. దేవతల యొక్క ప్రార్థన విని, దేవతలారా ఏమిటి, ఏ కారణంతో ఇక్కడికి వచ్చారు? మీరు ఏదో కోరిక ఉంది తప్పించి రారు కనుక మానవుల కంటే దేవతలకు కోరికలు ఎక్కువ ఉంటాయి కనుక మీరు ఏం చేయాలో చెప్పవలసింది, మీకేం కావాలి, ఏ కోరికతో మీరు నా దగ్గరకు వచ్చారో చెప్పమంటే అప్పుడు దేవతలందరూ ప్రార్థిస్తున్నారయ్యా, మూర్ఖత్వంతో మీ పట్ల అపరాధం చేసి మిమ్మల్ని పరిహసించినటువంటి ఆ మూర్ఖుడైనటువంటి చంద్రుడు తన మొహాన్ని ఎవరికీ చూపించలేక దాక్కోనున్నాడు, తల వంచుకొని బతుకుతున్నాడు, అతన్ని అనుగ్రహించండి. అతను తప్పు చేశాడు, మేము మిమ్మల్ని ప్రార్థిస్తున్నాం కనుక మా ప్రార్థనగా అతన్ని అనుగ్రహించండి అనేటప్పటికీ గణపతి వినాయకులు వారు ఇట్లా అంటున్నారు, ఓ దేవతలారా, నేను ఒక్కసారి నా నోటి నుంచి శాపం వచ్చిందంటే అది అప్రతిహతంగా జరిగి తీరవలసిందే, దానికి ఏం ఉండదు. అయినా మీరు వచ్చి ఇంతగా ప్రార్థించి నన్ను స్తోత్రం చేశారు కనుక మీ మొహం చూసి వాడి మొహానికి నేను కొంచెం పరిష్కారం ఇస్తున్నా, ఆ చంద్రుడికి నేను పరిష్కారం ఇస్తున్నా. 1 సంవత్సరం కానీ 6 నెలలు కానీ అందులో సగభాగం కానీ అంటే 3 నెలల పాటు కానీ చంద్రదర్శనం చేయకూడదు. ఇది నేను శాపాన్ని కొంచెం మారుస్తున్నా. ఏంటి, సంవత్సరం కానీ ఒక అయనం అంటే ఒక 6 మాసాలు కానీ అర్ధ అయనం అంటే 3 మాసాలు కానీ అతని మొహం చూడకుండా ఉండేటట్టుగా నేను శాపం పెడుతున్నా, ఎందుకంటే నా శాపం జరిగి తీరాలి అంటే అప్పుడు దేవతలు అన్నారు, మా మొహం చూసి మీరు చాలా వరకు మాకు అనుకూలంగా వెళ్ళారు, కానీ ఇది సరిపోదు అని చెప్పి ఆ గణపతి యొక్క పాదాలని దేవతలందరూ గట్టిగా పట్టుకున్నారట. 33 మంది ప్రధానమైన దేవతలు వెళ్ళి ఆయన సాష్టాంగ దండ ప్రణామాలు చేసి గుంజళ్ళకి దండానికి లొంగిపోతాడండి. గణపతి దగ్గరుండే ఒక వీక్ పాయింట్ అది, అంటే అనుగ్రహ శక్తి అని అర్థం. గణపతి దగ్గరుండే అనుగ్రహం ఏంటంటే గుంజళ్ళు తీస్తే లొంగిపోయినట్టుగా, అంటే శరణాగతిలో గణపతికి చేసే శరణాగతి గుంజళ్ళు తీయడం. ఆ గుంజళ్ళు తీసి వీళ్ళు ఏం చేశారట, సాష్టాంగ దండ ప్రణామం చేశారట. మీరు అనుగ్రహిస్తే కానీ మేము పక్కకి జరగం అని కాళ్ళు గట్టిగా పట్టుకున్నారట. కరుణాసముద్రుడైనటువంటి ఆ భక్తవత్సలుడు వారి యొక్క ప్రపత్తికి ఆనందపడ్డాట. ఓ దేవతలారా, మీరు పని కట్టుకొని నడుం కట్టుకొని నేను ఇచ్చిన శాపాన్ని తప్పు చేయాలని పని కట్టుకొని వచ్చినట్టుగా ఉంది. నా మాటకి అప్రమాణం చేయడానికి, అంటే గణపతి శాపాలు ఒట్టివే అని ప్రచారం చేయడానికి వచ్చినట్టుగా ఉంది మీరు చూడబోతే. కనుక నా మాట అప్రమాణం చేయడానికి ఎందుకో ప్రయత్నిస్తున్నగా ఉన్నారు. కానీ శరణాగతుడై వచ్చిన వాడి కోసం నేను ఏదైనా ఇష్టం లేకపోయినా చేస్తా. ఒక్కసారి ఎవడైనా శరణాగతి చేస్తే అంటే గుంజళ్ళు తీసి సాష్టాంగ దండం పెడితే నాకు ఇష్టం లేకపోయినా అవసరం లేకపోయినా నేను ఇస్తా. కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మేరు పర్వతాల్ని చేయగలను, సూర్యగమనం నేల మీద అయినా పడగలదు, మేరు పర్వతం కదిలినా కదలవచ్చు, సముద్రం మొత్తం కూడా సైకతంతో నిండిపోయి చెలియలి కట్ట అంటే హద్దుల్ని దాటవచ్చు, కానీ నా మాట వ్యర్థం కాదు. ఎప్పటికైనా సరే తెలిసి కానీ తెలియక కానీ ఎవరైనా చివరికి అమెండ్మెంట్ ఇచ్చాడు, ఏమని, ఎవరైనా సరే ఎప్పుడైనా సరే ఇంకా ఎక్కువ కొసరెద్దు, ఇంకా మీరు బేరాలు పెట్టవద్దు, నేను చెప్పేది చివరి మాట వినండి. ఎవరైతే ఎప్పుడైనా సరే తెలిసి కానీ తెలియక కానీ భాద్రపద శుద్ధ చతుర్థి రోజున చంద్ర దర్శనం చేసినట్లయితే తప్పకుండా వాళ్ళు దీర్ఘ దుఃఖాన్ని పొందుతారు. ఇది మాత్రం గమనించండి. ఇంకా ఇంతకంటే ఎక్కువగా నన్ను బతిమలాడకండి. ఇది దేవతలు విన్నారు. శాశ్వతంగా చంద్రుడి మొహం చూడకూడదన్న వ్యక్తి సంవత్సరం నుంచి 6 నెలలకి, 6 నెలల నుంచి 3 నెలలకి, ఆ తర్వాత వరుసగా వచ్చి చివరికి 1 రోజుకు మారారు. ఇంతకంటే కొసరితే మొదటికే మోసం వస్తుందని చెప్పి వెంటనే శ్రీ గణేశాయ నమః అని ఆయనకు నమస్కారం చేసి ప్రదక్షిణం చేసి వాళ్ళందరూ కూడా పరమాత్మని స్తోత్రం చేశారట.
ఇట్లా ఎప్పుడైతే పరమాత్మని స్తోత్రం చేశారో పుష్పవర్షం కురిసింది ఆకాశంలో. చంద్రుడు దగ్గరికి వెళ్ళారు. వీళ్ళందరూ దేవతలు చంద్రుడి దగ్గరికి వెళ్ళి, నువ్వు ఎంత మూర్ఖుడివయ్యా, నీ మూర్ఖత్వం వల్ల జగద్వంద్యుడైనటువంటి ఆ గణపతిని, గణేశ పరబ్రహ్మని మేము ఇంతగా ప్రార్థించవలసి వచ్చింది. మా కోసం కాకపోయినా నీ కోసం ఇంత తపన పడ్డావు. ఎందుకు? నువ్వు లోకంలో అందరికీ ఆహ్లాదకరమైనటువంటి నీ యొక్క కిరణాలతో అమృత ప్రసారం చేస్తావు కనుక లోకంలో అందరినీ దృష్టిలో పెట్టుకొని నీ విషయంలో మేము కొంచెం శ్రమ చేశాం. కనుక ఈ విషయంలో ఇక్కడ పెద్దగా ఆలోచించే విషయం లేదు. ఎందుకంటే ఇంతకంటే ఎక్కువగా బతిమిలాడవలసిన అవసరం లేదు. ఇప్పటి నుంచి ఎవరిని కూడా పెద్దవాళ్ళని పరిహసించేటువంటి ప్రయత్నం చేయొద్దు అని చెప్పి, కరుణాసముద్రుడైనటువంటి గణపతి మనకి మళ్ళీ తిరిగి ఏదో ఉపకారం చేయడం వల్ల బతికిపోయాం, కానీ లేకపోతే వారి యొక్క శాపం తూచా తప్పకుండా జరుగుతుంది. కానీ ఒక విషయం గుర్తుపెట్టుకో, భాద్రపదం మాసంలో శుక్లపక్షంలో చతుర్థి రోజు మాత్రం ఎవరి చేత కూడా నువ్వు చూడబడకుండుగాక. అవకాశం ఉంటే మొహం చాటై జీవులందరి మీద అనుగ్రహం ఉంటే. అందుకనే చూడండి, చాలా సంవత్సరాలు భాద్రపద శుద్ధ చవితి రోజున సాయంత్రం పూట మబ్బులు రావడమో చినుకులు పడ్డమో చంద్రుడికి మొహం చెల్లదు, మనని చూసే మొహం చెల్లదు. గణపతి యొక్క మహిమ ఇది. కానీ మనం ఏం చేస్తుంటామంటే ఎప్పుడూ ఆకాశం వైపు చూసే అవకాశం లేని వాళ్ళని కూడా ఏదో రకంగా చూస్తూ ఉంటాం. మనం కాదు, కృష్ణ పరమాత్మే పాలకడవలో చూశాడు. పాలు పితుకుతూ కృష్ణ పరమాత్మే పాల కడవలో చంద్రబింబాన్ని చూసి నీలాపలిందానికి గురయ్యాడు. కనుక కొంచెం జాగ్రత్తగా ఉండాలి అనేటువంటి విషయాన్ని ఇక్కడ ప్రత్యేకంగా చెప్పారు. ఈ రకంగా చెప్పి, నాయన ఒక పని చేయి, నువ్వు మేము నీకు ఎంతవరకు ఇచ్చావు, నిన్ను ఎవరు లోకంలో చూడడానికి, ఎవరైనా లోకంలో నిన్ను చూడడానికి ఒక పరిమితమైనటువంటి ఒక్కరోజు నియమించాం. కానీ నీ శరీరంలో ఉండే రోగము వ్యాధి వికార రూపం పోవాలంటే ఇంకా మేము వెళ్ళి ఆయన అడిగే మొహం చెల్లటంలా, నువ్వు ప్రయత్నం చేసుకో అని ఈ విధంగా చంద్రుడికి ఏకాక్షరీ మహామంత్రాన్ని ఉపదేశించారు దేవతలు. ఏకాక్షరీ మహామంత్రం అంటే గం గణపతయే నమః. గం అనేది గణపతయే నమః అని కూడా అక్కర్లా, గం 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 అంటే గణేశుడు. ఏకాక్షరీ మహామంత్రం అన్నారు. ప్రపంచంలో ప్రణవానికి తప్పించి ఏకాక్షరీ మహామంత్రం ఇంకెక్కడా లేదండి. ప్రణవం ఓంకారం ఒకే అక్షరం, ఓమిత్యేకాక్షరం బ్రహ్మ. ఆ తర్వాత గణపతి మంత్రం మనకి ఏకాక్షరంగా ఉంది. ఈ ఏకాక్షరీ మహామంత్రాన్ని అకుంఠమైనటువంటి దీక్షతో నువ్వు జపించినట్లయితే పరమాత్మ యొక్క అనుగ్రహం ఎప్పటికైనా కలుగుతుంది, నీ శరీర వికారం మనోవికారం పోతుందన్నారు. గణపతి చంద్రుడు చెంపలు వేసుకొని వెంటనే సావధానంగా పద్మాసనం కూర్చొని 120 సంవత్సరాల పాటు ఏకాక్షరీ మహామంత్రాన్ని దారుణమైన తపస్సు చేశాట. ఎక్కడ? గంగానదీ తీరంలో చేశాట. చేసేటప్పటికీ ఆ దక్షిణ ఒడ్డున గంగానది యొక్క దక్షిణ తటంలో తపస్సు చేస్తుంటే గజాననుడు పాపం చాలా కష్టపడ్డాడు అని చెప్పి గతంలో ఇతను పరిహసించిన విషయాన్ని కూడా వదిలిపెట్టేసి భక్త సులభుడైనటువంటి పరమాత్మ తొందరగా వదిలిపెడతాట, క్షమిస్తాట జీవుల్ని. దివ్య రూపంతో సాక్షాత్కరించాడు, కనబడ్డాట. గజాననుడికి ఆ చంద్రుడికి కనబడ్డాడండి. ఆ చంద్రుడికి కనబడ్డప్పుడు కూడా ఆ చంద్రుడు ప్రార్థిస్తున్నాడు. చంద్రుడు గజాననుని ప్రార్థిస్తున్నాడు, అయ్యా నమామి దేవం విరదాననం తం యస్ సర్వవిఘ్నహరం హరతే జనానాం ధర్మార్థకామాం తనుతే అఖిలానాం తస్మై నమో విఘ్న వినాశనాయ. సమస్తమైనటువంటి విఘ్నాలని పోగొట్టేటువంటి పరమాత్మ నన్ను అనుగ్రహించు. కృపానిధే కృపాసముద్ర బ్రహ్మమయాయ దేవ విశ్వాత్మనే విశ్వవిధానదక్ష విశ్వస్య బీజాయ జగన్మయాయ త్రైలోక్య సంహార కృతే నమస్తే. పరమాత్మని అనంతంగా స్తోత్రం చేసి, నా తప్పుకి, నేను చేసిన అహంకార కార్యక్రమానికి మిమ్మల్ని పరిహాసం చేయడం వల్ల నన్ను క్షమించు. అజ్ఞాన దోషేణ కృతోపరాధోస్తం క్షంతుమర్హోసి దయాకరత్వం దదాపి దోష శరణాతస్య. అయ్యా నిన్ను అనుకంపతో దయతో నా మీద నేను శరణు వేడుతున్నాను, నన్ను రక్షించవలసింది. ఇతి తద్వచనం కృత్వా ప్రసన్నో గజాననః తస్మై వరాన్ దదౌ దేవః స్తుత్యా నత్యా సుతోషతః. చంద్రుడు ఈ విధంగా ప్రార్థిస్తే 120 సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత చంద్రభగవానుడు స్తోత్రం చేస్తే గణేశుడు తృప్తిపడి యథాపూర్వం స్థితః రూపం, ఆయన ఇంతకుముందు నీకు ఏ రకమైన రూపం ఉండేదో పూర్వకాలంలో నీకు 120 సంవత్సరాల క్రితం నీకు ఏ రూపం ఉండేదో ఆ రూపాన్ని తిరిగి అనుగ్రహిస్తున్నా.
తథాతత్తే భవిష్యతి భాద్రశుక్ల చతుర్థ్యాంతం యో నరహ సంప్రపశ్యతి. మళ్ళీ చెప్తున్నారు, గుర్తుపెట్టుకో, ఖబర్దార్, ఒళ్ళు దగ్గర పెట్టుకో. భాద్రపద శుద్ధ చతుర్థి రోజున మాత్రం నిన్ను ఎవరూ చూడకూడదు. కృష్ణపక్షే చతుర్థ్యాంతు వ్రతం చ యత్క్రియతే నరై. మళ్ళీ ఇంకొక మాట చెప్తున్నారండి. గణపతి ఎంత సులభుడో చూడండి. నువ్వు 120 సంవత్సరాలు తపస్సు చేశావు కనుక నిన్ను నేనేమి అమెండ్మెంట్ ఇవ్వటంలా, భక్తులైన వాళ్ళకు ఒక చిన్న అవకాశం ఇస్తున్నా. ఏమిటంటే కృష్ణపక్ష భాద్రపద కృష్ణపక్షంలో చతుర్థి రోజున ఎవరైతే, అంటే శుద్ధ చవితి కాదు, కృష్ణ చతుర్థి రోజున వ్రతంచ యత్కరతే నరై తవోదయే. ఇక్కడ కొంచెము పాఠ భేదం ఉందండి. పురాణాల్లో భేదం ఏంటంటే కొన్ని పురాణాల్లో కృష్ణపక్షం అన్నారు, కొన్ని పురాణాల్లో శుక్లపక్షం అన్నారు. మనకి వినాయక చవితి మనం ఆచరించేది భూలోకంలో శుద్ధ చవితే కనుక భాద్రపద మాసంలో శుక్లపక్షంలో ఎవరైతే నా వ్రతం చేసుకొని అక్షతలు నెత్తిన వేసుకొని పెద్దవాళ్ళ చేత అనుగ్రహం పొందుతారో అప్పుడు నిన్ను చూసినా కూడా లోపం లేదు అని ఇంకొక మాట చెప్పారండి. ఇంకొక అవకాశం ఇచ్చారు. ఏమిటంటే భాద్రపద మాసంలో శుక్ల చతుర్థి రోజున మాత్రమే నువ్వు ఆ ఒక్కరోజు మాత్రమే నిన్ను చూడకుండా జాగ్రత్త పడాలి. భాద్రమాసం శుక్లపక్షం చతుర్థి రోజున నిన్ను చూడకుండా అదర్శనీయుడు అవ్వాలి. అయితే కృష్ణపక్ష చతుర్థి రోజున, ఏది భాద్రపద మాసంలో కృష్ణపక్ష చతుర్థి రోజున పనిగట్టుకొని సంకష్ట చతుర్థి వ్రతాన్ని చేసి ఎవరైతే నీ దర్శనం చేస్తారో అప్పుడు నా అనుగ్రహం ఉంటుంది పొమ్మన్నారు. అంటే ఇంతకుముందు నిన్ను చూస్తే పాపాత్ములు అవుతారు అన్నాడు, ఇప్పుడు నిన్ను చూస్తే పుణ్యాత్ములు అవుతారు అంటున్నారు. నా అనుగ్రహం కావాలంటే కృష్ణ చతుర్థి రోజున నిన్ను చూడాలి. చూడండి భగవంతుడి యొక్క అనుగ్రహం ఎంత బాగా ఉంటుందో. అయినా కూడా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి ఇష్టపడం. ఎవడి కాళ్ళలో పట్టుకొని తిరుగుతూ ఉంటాం. అడ్డమైన వెధవల కాళ్ళు పట్టుకుంటే వచ్చేదేం లేదు. భగవంతుడి యొక్క నిజపాద సేవ చేయాలి. పరమాత్మ ఏం చేశారు, శుద్ధ చతుర్థి రోజున నిన్ను చూసిన వాడికి నీలాపనిందలు వస్తాయి అని భక్తుల గురించి ఆలోచించారు. ఈయన వల్ల భక్తులందరికీ ఎందుకు ఇబ్బంది కావాలి? కృష్ణపక్షంలో ఉండే చతుర్థు లేత చంద్రుడు చూసి ఎవరైతే చూస్తారో ఆ చతుర్థి రోజున, కృష్ణపక్షంలో చతుర్థి రోజున తప్పనిసరిగా చూడాలి. నిన్ను చూసి నన్ను తలుచుకుంటే వాళ్ళకి పూర్తి అనుగ్రహం నేను ఇస్తా. కనుక గుర్తుపెట్టుకోండి, ప్రతి మాసంలో కూడా కృష్ణపక్ష చంద్రుణ్ణి చూడాలి. చంద్రుణ్ణి చూస్తూ అర్ఘ్యం వదలాలి. ఒకవేళ ఉపవాసాలు లేకపోతే కనీసం మళ్ళీ పురాణాంతర్గతంగా చెప్పబడింది ఏంటంటే, ఒకవేళ ఉపవాసం చేయలేక మన ఉద్యోగాలు ఏదో మన లౌకిక వ్యవహారాల్లో చేయకపోతే చంద్రోదయ సమయానికి, అంటే మనకేం ఇబ్బంది ఉండదు, 8 గంటలు 9 గంటలు ఆ సమయంలోనే వస్తుంది. కృష్ణపక్ష చంద్రుడు చాలా ఆలస్యంగా వస్తాడు కనుక 8, 9, ఒక్కొక్కసారి 9:45 కూడా వస్తుంది. సాయంత్రం కూడా మన పనులన్నీ పూర్తి చేసుకొని స్నానం చేసి 2 గరికపోచలు చేతిలో పట్టుకొని ఇంత పెరుగు, అక్షతలు, పూలు, రాగి చెంబులో నీళ్లు తీసుకొని ఆ చంద్రుణ్ణి చూస్తూ చంద్రబింబంలో గణపతిని చూడాలి. చంద్రబింబంలో గణపతిని చూసి కనుక అర్ఘ్యం వదిలితే ఆ పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహం ఉంటుంది. కృష్ణపక్ష ద్వితీయ కనుక ఇంకొక కొత్త విషయం చెప్పారు గణేష పురాణంలో. శుక్లపక్షంలో చంద్రుడు చాలా రేఖగా కనబడతాడు. చంద్రరేఖ చిన్న గీతలాగా ఉంటుంది. ప్రతి మాసంలో శుక్లపక్షంలో అంటే అమావాస్య వెళ్ళిపోయిన తర్వాత 2వ రోజు ప్రయత్నపూర్వకంగా చంద్రరేఖని చూడాలి. ఇది కూడా గణపతి అనుగ్రహానికి కారణమవుతుందట. అందుకనే మన వాళ్ళు వారి యొక్క వస్త్రాలలో ఉండే ఒక నూలు పోగును తీసి కొత్తగా వచ్చినటువంటి నెల తొలిగా ప్రదర్శన ఇచ్చేటువంటి గణపతిని చూసి అయ్యా నాకు అనుగ్రహం ఇమ్మనాలి. వేరే వాళ్ళని చూడకుండా ఆ రోజు చంద్రోదయ సమయంలో ప్రయత్నపూర్వకంగా, అంటే ఇప్పుడు నూలు పోగులు ఎవరి దగ్గర దొరుకుతున్నాయి? జీన్ ప్యాంట్లలో నూలు పోగులు దొరకవు. అంటే పూర్వకాలంలో వస్త్రాలు అట్లా ధరించేవారు కనుక నూలు పోగుని తీసి మనకుండేటువంటి వస్త్రం నుంచి ఒక నూలు పోగుని తీసి చంద్రుడికి సమర్పించాలి. అట్లా ఇస్తే దారిద్ర్యం అనేది ఉండదటండి. ఇది నూతనమైనటువంటి లేత చంద్రుణ్ణి శుక్లపక్షంలో విధియ నాడు చూసేటువంటి ఆ చంద్రుణ్ణి శుక్లపక్ష ద్వితీయ రోజున ప్రయత్నపూర్వకంగా ఎవరైతే నిన్ను చూస్తారో, నిన్ను చూస్తూ నాకు నమస్కరిస్తారో వాళ్ళు నా యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి కారణమవుతారు. చూడండి, ఏ చంద్రుడిని గణపతి శపించారో ఆ చంద్రుడికే వరం ఇచ్చారు. పడ్డచోటే వెతుక్కోవాలంటారు. కనుక మనం ఎప్పుడైనా ఏదైనా కష్టం వస్తే మళ్ళీ అటువైపు వెళ్ళం.
ప్రయత్నపూర్వకంగా సాధన చేయాలి. ఎప్పుడైనా ఉపాసన చేసేటప్పుడు ఉపాసనలో ఏవైనా ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఇవ్వాలి. ఇట్లా ఏ విధంగా గణపతికి అయితే వరాలు ఇచ్చారో ఆ గణపతి ఉండేటువంటి దేవాలయాన్ని సిద్ధక్షేత్రం అని పిలుస్తారట. మనకు ఉండేటువంటి గణపతులు చాలామంది ఉన్నారు. మన దేశంలో గణపతి దేవాలయాలు, ప్రాచీన గణపతి దేవాలయాలు చాలా ఉన్నాయి. మహారాష్ట్ర దేశంలో 9 రకాల గణపతులు ఉన్నారు. నవవిధ గణపతులు అంటారు. 9 రకాల గణపతులు ఉన్నారు. కర్ణాటక రాష్ట్రంలో కూడా అనేక మంది గణపతులు ఉన్నారు. మన దగ్గర కూడా మన తెలుగు రాష్ట్రాల్లో కూడా గోదావరి జిల్లాలో 2 మహాక్షేత్రాల్లో ఉన్నారు. చిత్తూరు జిల్లాలో కాణిపాకంలో గణపతి ఉన్నారు. ఇట్లా అనేక గణపతి క్షేత్రాలు ఉన్నాయి. ఇందులో ఇది సిద్ధక్షేత్రంగా చెప్పబడింది. ఎక్కడైతే చంద్రుడిని అనుగ్రహించారో గణపతి చంద్రుడిని అనుగ్రహించిన ప్రదేశాన్ని సిద్ధక్షేత్రంగా పిలువబడ్డారు. అక్కడ ఉండేటువంటి గణపతి పేరు వరదమూర్తిగా పిలిచారు అని ఈ విధంగా దీనికి సంబంధించినటువంటి కథని చెప్పారు. ఈ కథ ఇతిహాసస్తు ఇతిహాసంలో ప్రధానంగా చెప్పబడ్డటువంటి ఇంకొక విషయం ఏంటంటే దూర్వ మహిమతో పాటు ఇది కలిపి చెప్పారు. పురాణాల్లో దూర్వంతో పాటు ఈ మహిమను కూడా చెప్పారు. అయితే ఇక్కడ ఇంత చెప్పిన తర్వాత ఆ శూరసేన మహారాజు ఇంద్రుడిని అడుగుతున్నాడు. ఈ కథ శూరసేన మహారాజు ఇంద్రుడిని అడుగుతుంటే బ్రహ్మగారు నారదుడితో చెప్పినటువంటి కథ, ఆ బ్రహ్మగారు మహారాజుతో చెప్పినటువంటి కథ, కృతవీర్యుడికి చెప్తున్నటువంటి కథ, కృతవీర్యుడి యొక్క తండ్రికి చెప్తున్న కథ కూడా ఇందులో కలిపి ఉంది. శూరసేనుడు శ్రద్ధాభక్తులతో అడుగుతున్నాడు, అయ్యా ఓ చతురాస్యుడు అంటే బ్రహ్మగారు కృతవీర్యుడి యొక్క తండ్రి పితృలోకంలో ఉన్నాడు కదా. ఆ పితృలోకంలో ఉంటే ఆ పితృలోకంలో ఉండేటువంటి అతనికి కలలో కనపడ్డాట. ఎవరు? గణపతి కనపడ్డాట. గణపతి కృతవీర్యుడి యొక్క తండ్రి పితృలోకంలో ఉన్నాడు, పితృగణంలో. ఆ కృతవీర్యుడి యొక్క తండ్రికి కనపడి స్వప్నంలో కనపడి చెప్తున్నాడు, నీ కుమారుడు కృతవీర్యుడు సంతానం లేకుండా చాలా బాధపడుతున్నాడు కదా, దానికి అది కనుక ఆ శాపం నుంచి బయటపడాలంటే సంకష్టహర చతుర్థి వ్రతం చేయాలి. సంతానం కోసం నీ యొక్క కుమారుడు కృతవీర్యుడు చాలా కష్టపడుతున్నాడు. ఈ విషయాన్ని బ్రహ్మదేవుడి దగ్గర తెలుసుకోమన్నారు. బ్రహ్మదేవుడి దగ్గరికి వెళితే ఆ బ్రహ్మదేవుడు చెప్తున్నాడు, లోకంలో సర్వ అభీష్టాల్ని ఇచ్చేది ఆ చతురానుడైనటువంటి బ్రహ్మగారు ఉపదేశించాటండి. సంకష్టహర చతుర్థి వ్రతాన్ని మొట్టమొదట ఉపదేశించింది సత్యలోకంలో బ్రహ్మగారుట. సంవత్సర కాలం ఇది చతుర్థి వ్రతాన్ని ఎప్పుడైతే మొదలు పెడతారో సంవత్సర కాలాన్ని ఆచరించాలట. సర్వదోషాలు వెళ్ళిపోతాయి. ఇది కృతవీర్యుడి యొక్క తండ్రికి చెప్పడం జరిగిందిట. అయితే కృతవీర్యుడు ఈ విషయం అక్కడ చెప్పగా కృతవీర్యుడికి తండ్రి స్వప్నంలో వచ్చాట. మళ్ళీ అక్కడ స్వప్నము, మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి స్వప్నం అనేటువంటి కథ చెప్పారు. కృతవీర్యుడికి ఆ తండ్రి దేవలోకంలో పితృలోకంలో ఉండేటువంటి తండ్రి వచ్చి స్వప్నంలో చెప్పాట, నాయన దుఃఖం ఎందుకు పడతావు, నాకు బ్రహ్మగారు ఈ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఉపదేశించారు, ఆ వ్రతాన్ని నీకు చెప్తానని చెప్పి సంకష్ట చతుర్థి యొక్క వ్రత మహిమ వల్ల సంతానం కలుగుతుంది, ఉత్తమ సంతానం వంశవృద్ధి జరుగుతుందని చెప్పి ఆయన ఒక తాళపత్రం ఇచ్చి వెళ్ళాట. తాళపత్రం అంటే గ్రంథం. ఇప్పుడైతే పుస్తకాలు ఉండేవి, పూర్వకాలంలో తాటాకులు కదా. తాటాకుల్లో ఈ కథంతా అంటే బ్రహ్మగారు తనకు చెప్పినటువంటి సంకష్టహర చతుర్థి వ్రత కథనంతా కూడా, వృత్తాంతాన్నంతా కూడా తాళపత్రంలో రచించి స్వప్నంలో పిల్లవాడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని, కృతవీర్యుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకొని ఇదంతా స్వప్నంలో చెప్పాట. సమస్త దుఃఖాలు నివారణం కావాలి, సత్సంతానం కలగాలంటే సంకష్టహర చతుర్థి వ్రతం అనేది చెయ్యాలి. ఆ వ్రత విధానం అంతా ఈ గ్రంథంలో రాసిపెట్టాను ఆయన, నువ్వు చదువుకోని స్వప్నంలో ఇచ్చి వెళ్ళాట. ఎవరు? కృతవీర్యుడి యొక్క తండ్రి. తెల్లవారేటప్పటికి లేచి చూసుకునేటప్పటికి తాను పడుకున్నటువంటి మంచం మీద ఆ తాళపత్ర గ్రంథం ఉందిట. అది తండ్రి స్వప్నంలో ఇచ్చినటువంటిదిగా. ఆ గ్రంథం తీసుకొచ్చాడు, సభ చేశాడు, మంత్రులందరికీ చెప్పాడు. కృతవీర్యుడు అనేటువంటి మహారాజు భక్తవత్సలుడైనటువంటి గణేశుడి యొక్క వ్రతం ఉందిట, దాన్ని చేయమని చెప్పి మా నాన్నగారు స్వప్నంలో వచ్చారు. బ్రహ్మదేవుడు సత్యలోకంలో చెప్పాట ఈ మాట. మా తండ్రి గారు ఆ స్వప్నంలో ఆ బ్రహ్మదేవుడు సత్యలోకంలో చెప్పినటువంటి సంకష్టహర వ్రతకల్పం అంతా కూడా రాసి తాటాకులుగా నాకు ఇచ్చి పంపించాడు ఆ భక్తవత్సలుడంటే. అప్పుడు బ్రాహ్మణోత్తములు అన్నారట సభలో ఉండేవాళ్ళు, అయ్యా వచ్చిన వాడిని మీ నాయనని నువ్వు అనుకుంటున్నావు, భ్రమపడుతున్నావు. కాదు, మీ తండ్రి రూపంలో నిజంగా నీ స్వప్నంలోకి వచ్చింది గణపతే.
గణపతే నిన్ను అనుగ్రహించడానికి వచ్చాడు, భక్తవత్సలుడైనటువంటి గణేశ పరబ్రహ్మ వచ్చాడయ్యా, నీ అదృష్టం. అప్పుడు వేద పండితులందరూ కూర్చోపెట్టి ఈ గ్రంథంలో ఏముందో చెప్పమన్నట్ట. అందులో ఉన్నటువంటి సంకష్టహర చతుర్థి వ్రత విధానాన్ని వారు చదివి వినిపించారట. అందులో అంతా కూడా వర్ణించి చెప్పబడింది. చతుర్థి తిథి దేవతలకి చాలా ఆనందకరమైనటువంటి తిథి కనుక ఆ రోజు పరమాత్మని పూజించాలట, అర్ఘ్యప్రదానం చేయాలట. ఈ వ్రతంలో ప్రధానంగా చెప్పబడింది గణపతికి అర్ఘ్యము, దూర్వా పూజ, అర్ఘ్యము అనేటువంటిది ప్రధానంగా చెప్పబడింది. ఇంకొక మాట చెప్పారండి, ఈరోజు తెల్ల జిల్లేడు పువ్వుని సమర్పించాలట గణపతికి. గరికతో పాటు శ్వేతార్కము అంటే తెల్ల జిల్లేడు, మామూలుగా ఉండేటువంటి జిల్లేడు ఆంజనేయ స్వామికి పెట్టాలి. ఏది లేత ఎరుపు రంగులో ఉండేటువంటిది అంటే కొంచెము కలువ రంగులో ఉండేటువంటి పువ్వుని గణపతికి ఇవ్వాలి. కానీ తెల్లగా ఉండేటువంటి జిల్లేడుని శ్వేతార్క పుష్పం అనేది గణపతికి సమర్పించాలి. అంతేకాకుండా దూర్వాలు సంకష్టహర చతుర్థి రోజు ఇచ్చేటువంటి దూర్వాలు కూడా లేత గరిక పోచలు ఉండాలట. అది ఎట్లా ఉండాలటంటే అగ్రాలు కొంచెము తెలుపుగా ఉండాలట. అంటే లేతగా ఉండేటువంటి గరిక అగ్రము తెల్లగా ఉంటుందట. శ్వేత దూర్వము అన్నారు దాన్ని. శ్వేత దూర్వాన్ని సమర్పించాలి. శ్వేత అర్క పుష్పము, శ్వేత దూర్వాన్ని సమర్పించాలట. ఇట్లా సమర్పిస్తే పరమాత్మకి చాలా ఆనందం కలుగుతుంది. కృతవీర్యుడు ఈ కులపురోహితులు చెప్పినటువంటి మాటలంతా విని అత్రి మహర్షిని పిలిపించుకున్నట్ట. అందరికంటే చాలా గొప్పవాడు కనుక సప్తర్షులలో గొప్పవాడైనటువంటి అత్రి మహర్షి, త్రివిధ తాపాలు పోగొట్టుకున్నటువంటి అత్రి మహర్షి దగ్గరికి పిలిపించారట. అయ్యా, నేను సంకష్టహర గణపతి వ్రతాన్ని చేయదలుచుకున్నాను. నాకు ఈ గ్రంథంలో ఉన్నట్లుగా ఈ మొత్తం కథ అంతా కూడా కల్పోక్త ప్రకారంగా నా చేత సంవత్సర కాలం వ్రతం చేయించవలసింది అని అత్రి మహర్షి వచ్చి చెప్పారట. నాయన, ఈ వ్రతం చేయడానికి ముందు ఏకాక్షరీ మహాగణపతి మహామంత్రాన్ని నువ్వు కనుక మననం చెయ్యాలి. ఇది నువ్వు మననం చేస్తూ ఉంటే కృష్ణపక్ష చతుర్థి ఎప్పుడైతే వచ్చిందో ఆ రోజున నీకు ఈ వ్రతాన్ని ప్రారంభింపజేస్తాను అని చెప్పారట. ఆ రోజు నుంచి కృతవీర్యుడు అనేటువంటి చక్రవర్తి మహారాజు ఈ ఏకాక్షరీ మహామంత్రాన్ని జపం చేస్తూ ఉన్నట్ట. సూరసేనుడు అడుగుతున్నాడు, ఎవరిని? ఇంద్రుడిని అడుగుతున్నాడు. సూరసేన మహారాజు ఇంద్రుడిని అడుగుతున్నారు, అయ్యా, ఈ సత్యలోకంలో సుఖంగా ఉన్నటువంటి బ్రహ్మదేవుడు ఏం చెప్పాడు? కృతవీర్యుడికి చెప్పినటువంటి కథ, సంకష్టహర చతుర్థి కథ ఏంటో చెప్పమంటే దాన్ని వివరించి చెప్తున్నారు. సర్వసిద్ధి ప్రదం వ్రతం యస్మానుష్ఠాన మాత్రేణ చింతితం ప్రాప్నుయాన్నరహ. స్వప్నంలో కోరుకున్న కోరికలు కూడా సంకష్ట చతుర్థి రోజున కనుక ఆచరిస్తే, వ్రతాన్ని ఆచరిస్తే సర్వసిద్ధిప్రదమైనటువంటి వ్రతము. సర్వసిద్ధులు కలుగుతాయట. సిద్ధి బుద్ధి అనేటువంటి వారు అమ్మవారి గణపతికి శక్తి స్వరూపం కనుక సర్వసిద్ధులు కలగడానికి, సర్వ ప్రయత్నాలు సఫలం కావడానికి అనుష్ఠానపూర్వకంగా ఈ సంకష్టహర చతుర్థి చింతనం ప్రాప్నుయాత్. ఆపదల్లో కొట్టుబిట్టాడేటువంటి వాళ్ళు, కష్టాలు ఉన్నవాళ్ళు, వ్యాధులు కలిగిన వాళ్ళు, ఆర్థిక బాధలు ఉన్నవాళ్ళు, సంతాన బాధలు ఉన్నవాళ్ళు, చీకులు చికాకులు చింతలు దుఃఖాలు ఉన్నవాళ్ళు సమస్తమైనటువంటి సమస్యల నుంచి దూరం కావాలంటే ఆర్తితో సంకష్టహర చతుర్థి వ్రతాన్ని జరపాలి. ఇట్లా ఎవరైతే సంకష్టహర చతుర్థిని ఆచరిస్తారో వారు సఫలం అవుతారు. బ్రహ్మదేవుడు చెప్పినటువంటి కథను చెప్తున్నాను నాయన. మానవులందరూ కూడా సకల సిద్ధుల్ని ప్రసాదింపజేసేటువంటి వ్రతాన్ని చేయాలి. ఓషధీభి శుక్లతైలై, నిన్నటి రోజున చెప్పాం. ఓషధీభి శుక్లతైలై, చక్కటి పవిత్రమైనటువంటి నదీ జలం, అంటే అవకాశం ఉంటే గంగాజలం లేదా నదీ జలం, లేదా మన దగ్గర ఉండేటువంటి ఇంట్లో ఉండే జలాన్నే గంగే చేయమనే చేయవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు అని మంత్రం చదివి అందులో ఓషధీభి మంచిగా ఆరోగ్యానికి సంబంధించిన వనమూలికల్ని వేసి, ఆ తర్వాత శుక్లతిలై తెల్లటి నువ్వుల యొక్క పొడిని అందులో వేసి, దివా స్నాయాత్రం పొద్దున్నే సూర్యోదయ ఉషకాలంలో స్నానం చేయాలట. ఒంటి నిండా నూనె రాసుకొని ఆ స్నానం చేయాలి. సంకల్పకారయేత్, పొద్దున్నే స్నానం చేసేటప్పుడు సంకల్పం చేయాలట. నేను సంకష్టహర చతుర్థి వ్రతాన్ని చేయదలుచుకున్నాను, నాకు అనుజ్ఞ ఇవ్వవలసిద్దని ఆ తెల్ల నువ్వులు ఓషధులు కలిపినటువంటి జలంతో అభ్యంగన స్నానం చేయాలి. సంకల్పం కారయేత్ సమ్యక్ ధ్యాత్వా దేవం గజాననం, గజాననుని తలుచుకుంటూ ఏకాక్షరి మహామంత్రాన్ని జపిస్తూ బ్రహ్మముహూర్తంలోనే స్నానానికి ప్రయత్నం చేయాలట. ఉదయమంతా కూడా గణపతి యొక్క నామాన్ని చేస్తూ ప్రశాంతంగా ఉంటూ మౌనంగా ఉంటూ ఎవరితో మాట్లాడకుండా సత్య సంభాషణ అవసరమైతే చేస్తూ నిరాహారంగా ఉదయమంతా ఉండాలట, ఉపవాసం. ఆ తర్వాత
చంద్రోదయ సమయంలో, కృష్ణపక్షంలో చంద్రోదయ సమయంలో, చవితి రోజున రాత్రిపూట చంద్రోదయం ఎప్పుడు జరిగిందో తెలుసుకోవాలి. పంచాంగంలో చూస్తే ఆ రోజు చంద్రోదయ సమయం అని ఇస్తారు. ఆ చంద్రుడు ఉదయించే సమయంలో ఈ వ్రతాన్ని ప్రారంభించాలి. ఇది క్రమక్రమంగా పరమాత్మ యొక్క పరిపూర్ణ అనుగ్రహానికి బాటలు వేస్తుంది అన్నారు. సాయంకాలం చంద్రోదయ సమయం కోసం నిరీక్షించి సరిగ్గా చంద్రోదయ సమయానికి కొంచెం ముందుగా ఆసనాన్ని తయారు చేయాలట. గోమయంతో, ఆవు పేడతో అలకాలట. స్వస్తికము అష్టదళ పద్మాన్ని వేయాలట. తెల్లటి ముగ్గుతో, బియ్యపు పిండితో, చాక్పీస్తో కాదు, ముగ్గుతో వేయాలట. బియ్యపు పిండితో వేయాలి. ముగ్గు పెట్టి అలంకరించి పూజా వేదిక తయారు చేయాలి. గణపతిని ఒక పీట మీద బియ్యము వేసి బియ్యం మీద స్థాపన చేయాలట. కలశ స్థాపన, కలశంలో చక్కటి వస్తువులు వేయాలట. కలశంలో ఏం వేయాలట? ధాన్యము, కొంచెము గింజ, తర్వాత ఈ రాగి కాసు కానీ, బంగారము కానీ, వెండి కానీ ఏది దొరికితే అది. అవకాశం ఉంటే పంచరత్నాలు కూడా వేసుకోవాలి. పంచపల్లవాలు, 7 చిగురుటాకులు వేయాలి. 7 రకాలు దేవతా వృక్షాలకు సంబంధించిన పంచపల్లవాలు వేయాలట. ఒక నాణ్యాన్ని, రాగి కాసుని తీసుకొని అందులో వేయాలి. ఆ తర్వాత నూతన వస్త్రాన్ని, టెంకాయకి రవిక గుడ్డని కట్టాలట. పల్లవాలతో చక్కగా వేదిక తయారు చేయాలి. ఆగమశాస్త్రం ప్రకారం గణేష యంత్రాన్ని లిఖించాలట. మామూలుగా లిఖించమన్నారు. ఇది కుదరకపోతే మనము గణేష యంత్రాన్ని ఒక రాగి రేకునో, వెండి రేకునో ఏదైనా ఒక దాన్ని ఆగమశాస్త్రంగా గణేష యంత్రాన్ని నిర్మించడం చేత కాకపోతే కనీసం యంత్రం అన్నా అక్కడ పెట్టుకోవాలి. సంకష్ట హర గణేష యంత్రం అని ఉంటుంది. మహాగణపతి యంత్రం పైన మూర్తిని స్థాపన చేయాలి. పసుపు గణపతిని కూడా పెట్టవచ్చుట. పెట్టి ఏకదంతుడు మహాకాయుడు అయినటువంటి ఆ పరమాత్మని స్తోత్రం చేయాలి. మూషక వాహనుడై ఉండాలట. తప్పనిసరిగా మూషకము, అనింద్యమైనటువంటి, అనింద్యుడు అనేటువంటి పేరుతో ఉండేటువంటి మూషకం ఉండాలట. మనం పూజించేటువంటి గణపతికి ఏకదంతమే ఉండాలట. ఒకే దంతం ఉండాలి, ఏకదంతుడు. ఇక శేషుడు, ఆదిశేషుడు యజ్ఞోపేతంగా ఉండాలట. ఇట్లా భగవంతుణ్ణి ధ్యానం చేస్తూ పరమాత్మ యొక్క పూజ ప్రారంభించాలి. ప్రారంభించేటప్పుడు పరమాత్మకి స్వాగతం చెప్పాలట. ఆగచ్చ దేవదేవేశ సంకటాన్మాం నివారయ యావద్వ్రతం సమాప్యేత తావత్వం సన్నిధో భవ. అయ్యా, ఆగచ్చ, స్వాగతం రావలసింది. నా సంకటాలని నివారింపజేయడానికి, నాకుండేటువంటి గంభీరమైన కష్టాలన్నీ తొలగింపజేయడానికి నేను ఎంతసేపు వ్రతాన్ని చేస్తున్నానో అంతసేపు నువ్వు స్థిరంగా ఇక్కడ కూర్చో. సన్నిధో భవ, ఇక్కడే నువ్వు సన్నిధో భవ, ఇక్కడ ఉండవలసింది. గణాధీశ నమస్తేస్తు సర్వసిద్ధి ప్రదాయక ఆసనం గృహ్యతాం దేవ సంకటాన్మాం నివారయ. ఈ ఎప్పుడైతే పరమాత్మ వచ్చి కూర్చున్నారో ఆ పరమాత్మకి ఆసనం వేయాలట. ఆసనం వేసేటప్పుడు కూడా మంత్రము చెప్పాలట. గణాధీశ నమస్తేస్తు సర్వసిద్ధి ప్రదాయక ఆసనం గృహ్యతాం. అయ్యా, నా చేత మీకు సమర్పించేటువంటి ఆసనాన్ని మీరు స్వీకరించవలసింది. నేను ఇచ్చిన ఆసనంలో స్థిరంగా కూర్చో. ఎందుకు స్థిరంగా కూర్చోమంటున్నారంటే నా సంకటాలు చిన్నవి కావు, సులభమైనవి. నా కష్టాలు చాలా గంభీరమైనవి. ఈ కష్టాలను, గంభీరమైన నా కష్టాలు తొలగింపజేయాలంటే నువ్వు చాలా గట్టిగా పని కట్టుకోవాలి, గట్టిగా దిగాలి. కనుక సంకటాన్మాం నివారయ, నా సంకటాల్ని పోగొట్టడానికి ఆసనాన్ని తీసుకో. ఆ తర్వాత పురుష సూక్త విధానంతో పరమాత్మకి మంత్రపూర్వకంగా పరమాత్మని ధ్యానం చేయాలట. ఈ పరమాత్మకు సంబంధించినటువంటి ధ్యాన శ్లోకాలను కూడా చెప్పారండి. ఒక్కొక్క ఆసనానికి ఒక్కొక్క మంత్రం. లంబోదర నమస్తేస్తు రత్నయుక్తం ఫలాన్వితం అర్ఘ్యం గృహాణ దేవేశ సంకటం మే నివారయ. నా సంకటాల్ని పోగొట్టాలి అని పరమాత్మకి అర్ఘ్యం ఇవ్వాలట. మొట్టమొదటి అర్ఘ్యాన్ని ఇవ్వాలి. గంగాది సర్వతీర్థేభ్య ఆహృతం తోయముత్తమం గృహాణ ఆచమనీయార్థం సంకటం మే నివారయ. మళ్ళీ సంకటం నివారణ చేయమని ఆచమన చేయాలి. పయోదధిఘృతం చైవ శర్కర మధుసంయుతం పంచామృతం గృహాణేదం సంకటం మే నివారయ. పురుష సూక్త మంత్రాలతో పంచామృత స్నానం చేయించాలట పరమాత్మకి. ఈ పరమాత్మకి స్నానం చేయిస్తూ పురుష సూక్తంతో చేయిస్తూ కూడా ఏం కలపాలన్నారు? పయోదధిఘృతం అంటే పాలు, పెరుగు, నెయ్యి, ఆవు నెయ్యి, తేనె, ఇట్లా శర్కర, మధురమైన పదార్థాలతో పంచామృతాలతో స్థాపించినటువంటి గణపతి యొక్క మూర్తిని కానీ, పసుపు గణపతిని చేస్తే విడిగా పళ్ళెల్లో కానీ పరమాత్మకి స్నానం చేయిస్తున్నట్టుగా స్నానార్థం పంచామృతాలు సమర్పించాలి. ఆ తర్వాత
నర్మదా చంద్రభాగా చ గంగా సంగమ జలైర్జిత స్నాపితోపి మయా భక్త్యా సంకటం మే నివారయ అని యత్పురుషేణ హవిష అనేటువంటి ఆ పురుష సూక్తంలో ఉండే ఒక్కొక్క సూక్తంతో ఒక్కొక్క ఉపచారం చేయాలి. పరమాత్మకు చేసేటువంటి షోడశ ఉపచారాలు. ఎప్పుడైతే పంచామృత స్నానం చేయిస్తారో ఆ తర్వాత మళ్ళీ శుద్ధ ఆచమనం శుద్ధోదకంతో స్నానం చేయించాలి. ఇభవక్త్ర నమస్తుభ్యం గృహాణ పరమేశ్వర వస్త్రయుగ్మం గణాధ్యక్ష సంకటం మే నివారయ అని పరమాత్మకు వస్త్రాన్ని సమర్పించాలట. పసుపు వస్త్రం కానీ, ఎర్రటి వస్త్రం కానీ, సింధూరవర్ణ వస్త్రం కానీ, రక్తవస్త్రం కానీ, ఆ హరిద్రా వస్త్రం కానీ, లేకపోతే కనీసము ఒత్తితో తయారు చేసినటువంటి వస్త్రం కానీ సమర్పించాలట. వినాయక నమస్తుభ్యం నమః పరశుధారిణే ఉపవీతం గృహాణేదం సంకటాన్మే నివారయ అని తస్మాత్ యజ్ఞాత్ సర్వహుత అనేటువంటి మంత్రాన్ని చదువుతూ యజ్ఞోపవీతాన్ని సమర్పించాలి. యజ్ఞోపవీతం బదులు అక్షతలు వేయకూడదు, యజ్ఞోపవీతాన్నే సమర్పించాలి. అది ఎవరైనా ఒక బ్రహ్మచారికి మరునాడు చేయాలి. అన్నిటికీ అక్షతాన్ని సమర్పయామి అనకూడదు. మనకు వరాలు ఇచ్చేటప్పుడు కూడా వరార్థం అక్షతాన్ని సమర్పయామి అనే ప్రమాదం ఉంటుంది కనుక అన్నీ అనుకో అంటే అనుకోమనే భగవంతుడు కూడా అంటాడు. కనుక కొన్నైనా వస్తువులు సమర్పించాలి. అందుకనే విత్తసాఠ్యం నకుర్యాత్ అన్నారు. ఉండి కూడా దరిద్రం అనుభవించకూడదు. భగవంతుడి దగ్గర వైభవంగా చేయాలి. ఈశపుత్ర నమస్తుభ్యం నమో మూషకవాహన చందనం గృహ్యతాం దేవ సంకటం మే నివారయ అని పరమాత్మకి దివ్యమైనటువంటి గంధాన్ని సమర్పించాలట. ఘృతం కుంకుమ సంయుక్తం, ఆ తర్వాత కుంకుమని సమర్పించాలి. ఆ తర్వాత చంపకం మల్లికా దూర్వాహ పుష్పజాతి అనేకశః అనేకమైనటువంటి రంగురంగుల పుష్పాలని పరమాత్మకి సమర్పించాలట. పుష్పాల మధ్యలో గరికని వేసి సమర్పించాలట. కేవలం పుష్పాలు ఇచ్చినా బంగారు పూలతో పూజ చేసినా కూడా పరమాత్మ తృప్తి కలగట్టండి. కనీసము ప్రతి పువ్వు వెంట ఒక గరిక పుష్పాన్ని వేయాలి, గరికని వేయాలట, గరిక పోగును వేయాలి. చంపక మల్లికా దూర్వము తప్పనిసరిగా ఉండాలి కనుక గరిక అనేది తప్పనిసరిగా ఉండి తీరవలసిందే. చంపకం మల్లికా దూర్వా పుష్పాజాతి అనేకశ, పుష్పజాతులలో అనేక జాతుల్లో పుట్టినటువంటి పుష్పాలన్నీ కూడా సమర్పించాలి. ఎందుకు? గృహాణత్వం గణాధ్యక్ష సంకటం మే నివారయ. ఏ ఉపచారం చేస్తున్నా ఈ మాట అనాలట 1కి 2 సార్లు. ఏది? సంకటం మే నివారయ నివారయ, నా సంకటాలు పోగొట్టవయ్యా. లంబోదరం మహాకాయ ధూమ్రకేతో సువాసినం ధూపం గృహాణదేవేశ సంకటం మే నివారయ అని పరమాత్మకి ధూపాన్ని సమర్పించాలి. ధూపం వేసేటప్పుడు లంబోదర మహాకాయ ధూమ్రకేతో సువాసితం, బాగా మంచి వాసనతో కూడినటువంటివి. ఇది కూడా ఒకటి గమనించాలి. కేవలము సనాతనమైన ధర్మాన్ని ఆచరించేవాళ్ళు, మన దేవతల్ని పూజించే వాళ్ళ దగ్గరే కొనాలి. కనుక ఎంగిలి చేసిన వాళ్ళు, ఉమ్మేసిన వాళ్ళ దగ్గర కొంటే ఫలితం ఏముండదు. గుర్తుపెట్టుకోండి, భగవంతుడికి సమర్పించేటువంటి వస్తువు మనం ఎవడైనా ఎంగిలి చేసిస్తే తింటామా? తినం. మరి భగవంతుడికి ఎట్లా ఇస్తున్నామండి? పళ్ళు కానీ, పూలు కానీ, గంధం కానీ, పుష్పం కానీ, అగరబత్తులు కూడా అంతే. కనుక పూర్తిగా మన ధర్మాన్ని విశ్వసించే వాళ్ళ దగ్గరే ఈ వస్తువులు తీసుకొని అవే సమర్పించాలి. ఎందుకంటే సువాసితం, చక్కటి వాసన కలిగేవి, సదాచారం కలిగిన వాళ్ళు, శుచిగా ఉన్నవాళ్ళు. ఎందుకంటే మనం మడిగట్టుకొని పూజ చేస్తాం శుచిగా. మనం అంత పవిత్రంగా మనం పూజ చేస్తూ చివరికి దరిద్రమైనటువంటి వస్తువులతో పూజ చేయకూడదు. మన దరిద్ర నివారణ కోసమే చేస్తున్నాం కనుక. విఘ్నాంధకార సంహార కారక త్రిదశాధిప దీపం గృహాణమేదేయం సంకటం మే నివారయ, నా సంకటాన్ని పోగొట్టమని, నాలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టమని చెప్పి దీపాన్ని వెలిగించాలి. ఆ దీపాన్ని పరమాత్మకు చూపించేటప్పుడు నాలో ఉండే అజ్ఞానాన్ని పోగొట్టు, నాలో ఉండే అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని పోగొట్టడానికి నీకు దీపాన్ని చూపిస్తున్నానని. మోదకాపూర లడ్డూక పాయసం శర్కరాన్వితం పక్వాన్నం సఘృతం చైవ నైవేద్యం ప్రతికృతితాం. ఆ సంకష్టహర గణపతికి నైవేద్యాన్ని సమర్పించాలి. మోదకాలు, అపూపాలు, లడ్డూకాలు, పాయసము, శర్కరతో కలిపినటువంటిది అన్నీ కూడా మంచి నెయ్యితో తయారు చేసినటువంటిది, ఆవు నేతితో తయారు చేసిన పదార్థాలే పరమాత్మకి నైవేద్యం చేయాలి. పక్వాన్నం అన్నారు, అన్నీ ఉడకబెట్టాలి, బాగా పక్వంగా ఉన్నటువంటివి. నారికేళ ఫలం ద్రాక్షం రసాలం దాడిమం శుభం ఫలం గృహాణదేవేశ సంకటాన్మే నివారయ, నా సంకటాలన్నీ పోగొట్టడానికి మీకు ఒక ఫలాన్ని ఇస్తున్నానని చెప్పి మంచి పళ్ళని, రసభరితమైనటువంటి తాజాగా ఉన్నటువంటి, బాగా సువాసన కలిగి, బాగా ఆ ముక్కులకి ఆసక్తి కలిగేటట్లుగా, నాసికాగ్రహణం కలిగేటట్లుగా మంచి మధురమైన ఫలాల్ని సమర్పించాలట. ఆ తర్వాత
క్రముకైలా లవంగాది నాగవల్లి దళానిచ లేత తమలపాకులని లవంగము మధురమైనటువంటి పచ్చకర్పూరము మొదలైనటువంటి సుగంధ ద్రవ్యాలు వేసి తాంబూలం గృహ్యతాం దేవ సంకటం మే నివారయ. చక్కటి సువాసన భరితమైనటువంటిది లేత నాగవల్లి దళాలు, ఒక ఆకు ఇవ్వకూడదు కనుక నాగవల్లి దళాన్ని సమర్పించాలి. నాగవల్లి అంటే తమలపాకు, లేత తమలపాకుని సమర్పించాలట. ఎందుకు? సర్వసంకట నివారణార్థం ఇవ్వాలట. సర్వప్రీతికరం దేవం హిరణ్యం సర్వసిద్ధిదం దక్షిణార్థం గృహాణేదం సంకటం మే వినాశయ. తనకుండేటువంటి కష్టాలన్నీ పోయి దారిద్ర్యమంతా పోవడానికి నా దారిద్ర్యం ఎట్లా పోతుందా అని ప్రార్థించే పరమాత్మని భూరిగా దక్షిణ అక్కడ పెట్టాలి. ఆ దక్షిణను మళ్ళీ దేవాలయాల్లో కానీ ఎవరికైనా ఇచ్చి దండం పెట్టాలి. ఈ రకంగా తతో దూర్వాంకుర. ఆ తర్వాత ఏం చేయాలట? ఇంత చేసిన తర్వాత మళ్ళీ ముగింపుగా 21 దూర్వాలతో లేత గరికపోచలతో పరమాత్మని పూజ చేయాలి. తతో దూర్వాంకుర వింశత్యేకం 21 ఇవి వేయాలి, దూర్వాలు సమర్పించాలి. ఒక్కొక్కసారి ఒక్కొక్క మంత్రం చెప్తూ 21 సార్లు వేయాలట. కర్పూరానల సంయుక్తం శేషమేఘ వినాశనం నీరాజనం గృహాణేదం. 21 దూర్వాలతో పూజించిన తర్వాత అప్పుడు పరమాత్మకి ఏం చేయాలట? నీరాజనం ఇవ్వాలి. ఇందాక చెప్పిన దీపమేమో ఒత్తితో వేయాలి, పత్తితో తయారు చేసిన ఒత్తితో, ఆవు నేతిలో నానబెట్టినటువంటి ఒత్తిని ఇందాక దీపం. ఇప్పుడు నీరాజనం అంటే కర్పూరం, ఆనంద కర్పూర నీరాజనం, పరమాత్మకి పూర్తిగా ఆనందం కలగడానికి. చంపకాకోశోక బహుళ పారిజాత భవైశుభై పుష్పాంజలిం గృహాణేమాం సంకటాన్మాం వివోచయ. 2 చేతులలో దోసిడి మొత్తంగా చేతి నిండా కూడా పుష్పాలని పెట్టుకొని, నానా విధమైనటువంటి పుష్పాలని పెట్టుకొని దాని మీద గరికపోచని పెట్టి పరమాత్మకి పుష్పాంజలి సమర్పించాలి. ఈ పుష్పాంజలిలో ఏముండాలట? చంపకము ఉండాలి. చంపక పుష్పం అంటే సంపెంగ పువ్వు, సంపెంగ పువ్వు, వకుళ పుష్పము, పారిజాత పుష్పము, ఆ తర్వాత ఎర్ర గన్నేరు పుష్పము, ఇవన్నీ కూడా అందులో వేసి పరమాత్మకి నా కష్టాలన్నీ తొలగిపోవాలి అని చెప్పి పరమాత్మకి 2 చేతులతో దోసిలి పట్టి ఆ పుష్పాలు సమర్పించాలి. ఆ తర్వాత పరమాత్మని స్తోత్రం చేయాలి. నమస్కార ప్రియుట్ట. త్వమేవ విశ్వం సృజసి త్వమేవ విశ్వం పరిపాలయ త్వమేవ విశ్వం హరి అఖిలేశ అని పరమాత్మని సర్వాత్మన నువ్వే బ్రహ్మవి, నువ్వే విష్ణువి, నువ్వే పరిపాలకుడివి, నువ్వే సృష్టి స్థితి లయకారకుడివి అని పరమాత్మని స్తోత్రం చేయాలి. నమామి దేవం గణనాథమీశం విఘ్నేశ్వరం విశ్వనిధానదక్షం భక్తార్తిహరం భక్త విమోక్షదక్షం విద్యాప్రదం వేద నిధానమాద్యం అని హృదయపూర్వకమైన నమస్కారం చేయాలట. ఈ విధంగా స్తుతి చేసి ప్రదక్షిణాలు చేయాలట. ఈ ప్రదక్షిణలు చేసేటప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం కోసం ప్రదక్షిణాలు చేయాలట. ఈ ప్రదక్షిణ అంటే మామూలుగా మనం గోడకి పెడతాం కదండి, ఎట్లా అంటే ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేయాలి. తన చుట్టూ తాను తిరుగుతూ ఆత్మ ప్రదక్షిణ నమస్కారం చేసి ఆ తర్వాత పరమాత్మ దగ్గర 9కి తక్కువ కాకుండా గుంజెళ్ళు తీయాలి. గుంజెళ్ళు తీస్తేనే పరమాత్మ సంతోషపడతాడు. ఆచార్య స్వస్తికం ద్విజాభ్యక్ష. ఈ పూజ చేయడానికి ఒక బ్రహ్మగారిని తయారు చేసుకుంటాం కదా, పురోహితుడిని, అతనికి వాయనం ఇవ్వాలట. 21 వంటలతో అంటే 21 కొడుములు కానీ 21 పదార్థాలు అంటే మనం తయారు చేసిన పదార్థాలను 21 భాగాలుగా చిన్న చిన్నగా, అంటే ఏదైనా ఒక పదార్థం చేస్తే 21 సంఖ్యగా ఇవ్వాలి. లేదు 4-5 రకాల పదార్థాలు చేస్తే మొత్తం కలిపితే 21 అయ్యేటట్టుగా భాగాలు చేసి ఆచార్యత్వం చేసినటువంటి వారికి ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలట? నువ్వే గణపతివి, సంకష్టహార గణపతివి నువ్వే అనేటువంటి. ఫలపుష్పాక్షతైర్యుక్తం జలేన దక్షిణాన్వితం. ఫలపుష్పాలని కూడా ఇవ్వాలట. తర్వాత తాగడానికి ఒక కలశంలో నీరు కలిపి కొత్త కలశాన్ని ఇవ్వాలట. ఫలపుష్పతై జలంతే దక్షిణాన్వితం విశేషార్ఘ్యం మయా దత్తం. ఆ తర్వాత అర్ఘ్యప్రదానం చేయాలట. గణపతికి విశేషంగా అర్ఘ్యం చేయడానికి చెప్పారు. గణాధిప నమస్తుభ్యం ఉమాపుత్ర అభయప్రద ఏకదంత ఇభవక్త్రేణ తథా మూషకవాహన వినాయక ఈశపుత్రేతి సర్వసిద్ధి ప్రదాయక లంబోదర నమస్తుభ్యం వక్రతుండ అఘనాశన విఘ్న విధ్వంసకర్త్రేతి విశ్వవంద్య అమలేశ్వర గజవక్త్ర నమస్తుభ్యం నాగయజ్ఞోపవీతిన అని ఈ విధంగా స్తోత్రం చేయాలి. చివరికి మళ్ళీ ఇంకొక స్తోత్రం చెప్పారు. ఫాలచంద్ర నమస్తుభ్యం
నమః పరశుధారిణే విఘ్నాధిప నమస్తుభ్యం విద్యాప్రదాయక ఏవం సంపూజయద్దేవం దూర్వాభిశ్చ పృథక్పృతః. మళ్ళీ పూజని ముగించేటప్పుడు మళ్ళీ 4 గరికపోతల్ని చేతిలో పెట్టుకొని పరమాత్మకి క్షమాపణ చెబుతూ పరమాత్మకి సమర్పించాలట. లంబోదర నమస్తుభ్యం సతతం మోదకప్రియ సంకష్టహరమే దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే అని ఆరుబయట వచ్చి చంద్రుణ్ణి చూస్తూ నమస్కారం చేస్తూ 4 అర్ఘ్యాలు ఇవ్వాలి. అందులో మొట్టమొదటి అర్ఘ్యం లంబోదర నమస్తుభ్యం సతతం మోదకప్రియ సంకటం హరమే దేవ గృహాణార్ఘ్యం నమోస్తుతే. నా చేత ఇవ్వబడేటువంటి అర్ఘ్యాన్ని నువ్వు తీసుకో. ఇందాక మనవి చేసినట్టుగా నీళ్లు, పెరుగు, గంధము, పుష్పము, అక్షతలు, గరిక, పువ్వు, ఒక పుష్పం ఇవి సమర్పించి అర్ఘ్యం ఇవ్వాలి. ఈ రెండవ అర్ఘ్యాన్ని చెప్తున్నారు. చంద్రాయ సప్తవారంతు మంత్రేణ ఆనేన పార్థివ క్షీరోదార్ణవ సంభూత అత్రిగోత్ర సముద్భవ గృహాణార్ఘ్యం మయా దత్తం రోహిణ్యా సహిత శశిన్. చంద్రుణ్ణి చూస్తూ అర్ఘ్యం ఇవ్వాలటండి. ఇందాక కథలో చెప్పారు కదా, నిన్ను చూస్తూ నన్ను దలుచుకున్న వాడికి నేను వరమిస్తానన్నాడు. కనుక పాలసముద్రంలో పుట్టినటువంటి ఓ చంద్రభగవాన్ అత్రిగోత్రుడు. అంటే ఇక్కడ చూడండి, అత్రి మహామున్నే పిలిచాడు వ్రతానికి. కారణం ఎందుకంటే చంద్రుడు అత్రి మహర్షి యొక్క కుమారుడు. కనుక అత్రిగోత్రంలో జన్మించినటువంటి నీవు, నేను నా ఇంట్లో ఇప్పుడు నీకు పవిత్రంగా హృదయపూర్వకంగా అర్ఘ్యాన్ని సమర్పిస్తున్నాను, తీసుకోవాల్సింది. తతహా క్షమయాత్. ఆ తర్వాత క్షమాపరాధన స్తోత్రం చేస్తూ క్షమ కోరుతూ భగవంతుడిని గణపతిని క్షమాపూర్వకంగా కోరుతూ ఈ విధంగా సంకష్టహర గణపతి యొక్క వ్రతాన్ని చేయాలి. ఇట్లా చేసినట్లయితే జీవులందరి యొక్క కష్టాలు అతి సులభంగా తొలగిపోతాయని, గణపతి యొక్క పరిపూర్ణ అనుగ్రహం కలుగుతుందనేటువంటి విషయాన్ని వివరించారు. అనంతర కథ రేపు సకాలంగా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాः సమస్తాः సుఖినో భవంతు. కాలే వర్షతుపర్జన్య పృథివీ సస్యశాలిని. దేశోऽयं క్షోభరహితः బ్రాహ్మణాः సంతు నిర్భయా. అపుత్రాः పుత్రిణः సంతు పుత్రిణः సంతు పౌత్రిణः. అధనాः సధనాः సంతు జీవంతు శరదాం శతం.